మంచి క్యారెక్టర్, ఆయనకి గెడ్డం పెట్టుకొని బ్రహ్మాండమైన ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అరుణ్ గారు పుల్అవుట్ చేశారు. ఇది కేరళలో నుంచి సురాజ్ గారు సార్, సురాజ్ గారు నేషనల్ అవార్డు విన్నారు, ఆయన మూవీలో ఉన్నారు. ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. దుసారా గారు నేను చెప్పడం కన్నా సార్ అన్ని చెప్పారు, సార్ కూడా అది చెప్పారు. డెఫినెట్లీ షీఈస్ ఫెంటాస్టిక్. అట్లా మీరు కూడా చాలా ట్యాగ్ లైన్ పెట్టి చెప్పారు దసరా. అప్పుడు ఇంకొకటి చెప్పారు, ఇంకొక ట్యాగ్ లైన్ చెప్పారు, గ్లామర్. సో నీ చూడగానే ఆయనకి రైమింగ్ లో వస్తుంది వర్డ్స్. ఎనీవే సూపర్ సార్. సో అన్ని సార్ తిరుపతి ప్రసాద్ గారు చాలా ఆయన సార్ నేను మీ ప్రాపర్టీ ఏంటి సార్, మీరు ఎప్పుడు ఏం కావాలో తీసుకోండి సార్. ఏంటి సార్ ఇది? ఏంటి సార్ కమిషన్? నేనే నన్ను ఇస్తాను సార్ మీకు. సూపర్ సార్, ரொம்ப సూర్య గారు ఒక షార్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు వెరీ స్కిల్ఫుల్, బట్ ఆయన స్కిల్స్ నుంచి ఏదైనా మీరు దొంగతనం చేయాలంటే విక్రమ్ గారి దగ్గర నుంచి ఏం చేస్తారు? దొంగతనం చేయడానికి స్టీల్ యూ వాంట్ టు స్టీల్ ఎనీథింగ్ ఫ్రమ్ విక్రమ్ గారు. హీస్ చాలా కూల్ అండి. అది దొంగతనం చేయడానికి ట్రై చేస్తే నేను కొంచెం టెన్షన్ ఉంటుంది. అది నేను నేర్చుకోవాలి. అండ్ ఇంటెన్స్ as you said, the car when he drives the car, that with that the eyes with the tears, the shots and all, to pull out the shot, those kind of shots, the actor should have a great knowledge and capacity in them. Definitely I really respect that. I want to own that. Okay. And ఈ మూవీలో డబ్బింగ్ ఫినిష్ అయిన తర్వాత విక్రమ్ గారు డబ్బింగ్ చూసి నాకు ఫోన్ చేసి ఒక సీన్ గురించి నాకు 1 hour ఫోన్ చేసి మాట్లాడి చాలా రోజు ఎప్పుడెప్పుడు డబ్బింగ్ చేస్తున్నారో అప్పుడు ఆయన పోర్షన్ ఫినిష్ చేసి డబ్బింగ్ చేసి నా పోర్షన్ ఒకటి చూసి నాకు కాల్ చేసి మాట్లాడి ఆయన చాలా ఎంకరేజ్ చేశారు, ఎంత బ్రహ్మాండంగా చేశారని. అప్పుడు నేను అనుకున్నాను, ఓకే నాకు ఒక అవార్డు ఇప్పుడే స్టార్ట్ అయింది. నాకు ఆయన మాట, ఆయన నోరు నుంచి ఇంత మంచి మాట రావడం నాకు చాలా చాలా హ్యాపీగా, సంతోషం కలిగింది లోపల. ఐ ఫెల్ట్ that I started getting award for this movie. That too from the Vikram Garu Abdina. That's a great thing. Thank you so much. And technicians, all technicians, I couldn't tell everybody's name. Chala brahmandanga pani chesaru andariki. Even production team lo Roni Garu, Raju Garu, andaru chala kashtapadi pani chesaru. Everybody and everybody loves their job. But ఇక్కడ చాలా మంచి అన్ని సింక్ లో వచ్చింది. చాలా బ్రహ్మాండంగా నా అవుట్పుట్ జరిగింది. ఒక మంచి క్వాలిటీ మూవీ, తప్పకుండా చూడండి. చాలా థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఓకే, వీరదేశ్వర మూవీ కోసం ప్రమోషన్ కోసం ఇప్పుడు వచ్చాం. ట్రైలర్ చూశారు కదా, టీజర్ చూశారు కదా, నచ్చుతుందా? డెఫినెట్ గా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇక్కడ కూడా మంచిగా రీచ్ అవుతుంది. వీరధీరేశ్వర మూవీలో ఇప్పుడు స్పెషల్ కొత్త పాయింట్ అంటే, తెలుగులో జనరల్ గా ఇప్పుడు తమిళ అయినా, తెలుగు అయినా, కేరళ అయినా, కన్నడ అయినా, ఆల్ సౌత్ ఇండియాలో ఇప్పుడు ఉంది. ఇప్పుడు కంటెంట్, ఏ కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తే, ఏ జనరా అయినా మంచిగా చేస్తే జనాలు కౌలించుకుంటున్నారు. అది అంత మంచి స్టేట్ ఆఫ్ పొజిషన్ ఉంది ఇప్పుడు జనాల మధ్య. ఇది ఒక మార్టిన్ స్కార్సెసీ మూవీలా మేకింగ్ ఉంటుంది. బట్ జరుగుతున్న లొకేషన్ విలేజ్ లో జరుగుతుంది. అది పాయింట్. ఇప్పుడు రాజమండ్రిలో జరుగుతున్న ఒక మార్టిన్ స్కార్సెసీ వచ్చి రాజమండ్రిలో ఒక మూవీ చేశారంటే ఎలా చేస్తారు, ఎలా కంటెంట్ చూస్ చేస్తారో అలా ఒక డైరెక్టర్ అరుణ్ గారికి అలాంటి పిచ్చి ఆయనకి మార్టిన్ స్కార్సెసీ అంటే. సో అలాంటి ఒక కొబ్బగా చేశారు, కొత్త దాంతో.
తప్పకుండా పీపుల్కి నచ్చుతుంది. ఒక ఒక రంగస్థలంలో ఒక ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది కదా, అలాగే రస్టిక్ రా అండ్ రస్టిక్ రూటెడ్ గా ఉంటుంది కదా, అలాంటి అలాంటి ఒక రూటెడ్ మూవీ ఇది. డైరెక్టరు చాలా మంచి మనిషి, చాలా మంచి మనిషి. ఆయన సూపర్ టాలెంటెడ్. కానీ జెన్యున్ గా ఒక మనిషి ఈ క్రాఫ్ట్ మీద ఎంత ప్రేమ పెట్టి ఈ మూవీ చేస్తున్నారంటే అది మాట లేదండి. నేను ఇప్పుడు ఇక్కడ స్పైడర్ చేశాను. ఆ, చాలా మూవీ చేసాం, డబ్బింగ్ చేసి చాలా మూవీ వచ్చింది. అందుకే అన్ని పీక్ లెవెల్లో వెళ్తుంది. నాని గారితో వివేకార్ డైరెక్షన్ లో సరిపోదా శనివారం నాకు చాలా రెస్పాన్స్ ఇచ్చింది ఈ తెలుగు వాళ్ళ మధ్య. ఖుషీలో డైరెక్టర్ గా ఎలా ఒక మంచి స్థాయికి దొరికిందో, అలాగే ఈ సరిపోదా శనివారంలో చాలా మంచి స్థాయి, మంచి ప్లేస్ అందరూ హార్ట్ లో నాకు దొరికినది చాలా చాలా హ్యాపీ అండి. అలాగే ఈ మూవీలో దాంట్లో ఎంత డిఫరెంట్ పర్ఫార్మెన్స్ పుల్అవుట్ చేశారో, అలాగే ఈ మూవీలో ఇంకొక కొత్తదనంతో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ లో డైరెక్టర్ గారు పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో దట్ ఇస్ సో దాంట్లో ఒక స్పెషల్ సీక్వెన్స్ ఒకటి ఉందండి. ఒక లెంతీ షాట్ ఒకటి ప్లాన్ చేశారు డైరెక్టర్. ఆ షాట్ మాత్రం 16 minutes అండి, సింగిల్ షాట్. సో ఇది ఎలాగైనా అచీవ్ చేయాలి అని ఆ డైరెక్టర్, ఇది డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఇది ఒకటి చెప్తే చాలు. ఇది ఒకటి చెప్తే ఆయన ఎంత ప్రేమతో ఈ మూవీ చేశారన్నది ఎగ్జాంపుల్ అవుతుంది. సో 15 minutes షాట్, దట్ నైట్ ఎఫెక్ట్. సో అన్ని 10 days అన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ పట్టుకొని రిహర్స్ చేసి లైటింగ్ లో లెవెల్ లైటింగ్ చేసుకొని ఫుల్ యూనిట్ రాకుండా ఆయన అసిస్టెంట్స్ తో కలిపి ఒక కంప్లీట్ రిహర్సల్ చేసి పెట్టారు. 10 days అచీవ్ చేశారు. ఆ తర్వాత రియల్ యాక్టర్స్ తో విక్రమ్ గారితో, నాతో, సురాజ్ గారితో అందరూ ఉన్నట్టు అందరు పెట్టి ఒక 3 days రిహర్సల్ జరిగింది. 4th day షూటింగ్ జరిగింది. చాలా అక్కడ బ్లాస్టింగ్, పెద్ద సీక్వెన్స్. సో లోపల డైలాగ్లెస్ మొదలు పెట్టి బయట వచ్చి అది చేయాలంటే 16 minutes ఆ షాట్. సో ఒకవేళ ఒక్క టేక్ మిస్ అయిందంటే మళ్ళీ అన్ని రెడీ చేయడానికి 1 గంట పడుతుంది. సో ఆ రోజు లాస్ట్ డే షూటింగ్, ఆ రోజు రాత్రి ఫినిష్ చేసి షెడ్యూల్ ప్యాకప్ చేసి వెళ్ళాలి. సో రేపు ఈ రోజు ఆ షాట్ జరగలేకపోతుంటే అది కుదరదు. సో ఫస్ట్ టేక్ చేశారు. 5 minutes లో కట్ అయిపోయింది. అక్కడ కోఆర్డినేషన్ సరిలేదు. ఇంకొక షాట్ వెళ్ళి 9 minutes వెళ్ళి అక్కడ మిస్ అయిపోయింది కోఆర్డినేషన్. చాలా బాధపడ్డారు. ఇంకా 2, 3, 4, 5, 6 షాట్స్, 6, 7 టేక్స్ వెళ్ళింది. ఎవ్రీ టేక్ కు ముందు ప్రిపేర్ చేయడానికి 1/2 hour, 1 hour ఇలా పడుతుంది. సెట్ చేయడానికి ఏమైందంటే లాస్ట్ ఒక టేక్ ఫుల్ 16 minutes వచ్చింది. కానీ చూసారు డైరెక్టర్ గారు, చూస్తే పూర్తి అయిపోయింది షాట్, కానీ ఆ ప్లానింగ్ లో ఆర్టిస్ట్ కరెక్ట్ టైంకి రావట్లేదు. ఆ కోఆర్డినేషన్ లో ఎక్సలెన్స్ రాలేదు. దాన్ని చూసి బాధపడ్డారు. సరే నెక్స్ట్ ట్రై చేద్దామా అన్నప్పుడు మార్నింగ్ 5:20కి సన్లైట్ వస్తుంది. సో ఇప్పుడు టైం 4 అవుతుంది. సో 4 to 5 రెడీ చేయడానికి 20 minutes ఉంది. షార్ట్ 16 minutes. డైరెక్టర్ గారు కొంచెం నర్వస్ అయిపోయి చూస్తే ఏడుస్తున్నారు. పిల్లల్లా ఏడిచారు. నేను వెళ్ళి సారు నేను అందరూ వెళ్ళి ఆయన కౌలించుకొని, డోంట్ వరీ, విల్ డూ ఇట్ బెస్ట్, డోంట్ వరీ, రీసెర్చ్ చేయండి, ఇది తప్పకుండా ఈ టైం టేక్ బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్పి అందరూ, నేను కూడా ఒక చెట్టు పక్కన నిల్చుని స్కై చూసి మా అమ్మతో ఏదైనా చేసి షార్ట్ బాగా చేయమ్మా అని ఎర్లీ మార్నింగ్ 4:30 చేస్తున్నారు చేసి ఆ టైం అన్ని రెడీ అయిందండి. అక్కడ చూస్తే అందరూ ఇదే ప్రేయర్ పెట్టారంటే అంత లోపల అందరూ ఆ ప్రేమతోనే
వాట్ ఎవర్ దేర్ ఫేవరెట్ గాడ్ దే ఆల్ ప్రే చేశారు సార్. 5 o'clock షాట్ స్టార్ట్ అయిందండి. 5:16 షాట్ ఫినిష్ అయింది. చూస్తే అన్ని ప్రాపర్ ప్లానింగ్, ఆర్టిస్ట్ రావడం కూడా ఏదో దేవుడే వచ్చి ఆ షాట్ తీసినట్టు జరిగిందండి. చెప్పినప్పుడు నాకే గూస్ బంప్స్ వస్తుంది. సో ఒక ప్రేమతో, అంత ప్రేమతో ఒక పని మొదలు పెడితే ఎంత మంచి అవుట్పుట్ వస్తుందంటే ఆ రోజు మాత్రం దేవుడే వచ్చి ఆ షాట్ తీశారు. నేను నిజంగా నమ్ముతున్నాను. షాట్ బ్రహ్మాండంగా వచ్చింది. 5:16, 5:20 సన్లైట్ వచ్చింది. వాళ్ళంతా హ్యాపీగా. అది సురాజ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో తమిళ్లో చెప్పారు, డైరెక్టర్ గారు షాట్ మంచిగా రావలేదని ఏడిచారు, ఈ షాట్ మంచిగా వచ్చిన తర్వాత కూడా ఏడిచారు. ఏంట్రా వీడు సరిగా రాగలేకపోతే ఏడుస్తున్నారు, సరిగా వచ్చిందని ఏడుస్తున్నారు అని నవ్వుతారు. సో చాలా నైస్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక్క ఇన్సిడెంట్ చాలు ఈ మూవీలో అందరూ ఎలా ప్రేమతో పనిచేసామన్నది. సో అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ డైరెక్టర్ నేను విక్రమ్ గారి గురించి చెప్పాలి. మీ అందరికీ తెలుసు విక్రమ్ గారిని. ఆయన ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూవీ గురించి ఒకటి చెప్పినట్టు ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో మూవీ, మీరు కూడా ఆయన మూవీ చూశారు, నేను కూడా అన్ని మూవీలు చూశాను. ఆయనకి మీలాగే నేను కూడా ఫ్యాను. ఒకరోజు బాంబే నుంచి నేను చెన్నైకి వచ్చినప్పుడు ఒక నెక్స్ట్ విక్రమ్ గారు పక్కన కూర్చుతున్న ఆపర్చునిటీ జరిగింది. సో మంచిగా మాట్లాడి వచ్చాం. అప్పుడు నేను అడిగాను, అక్కడ ఇక్కడ నానా మూవీ కదా, నానా మూవీ అక్కడ దైవ తిరుమహల్ అని ఆ మూవీ నేము. అప్పుడు అడిగాను, సార్ ఆ మూవీలో ఎలా చేశారు సార్ అని ఒక్క మాట అడిగాను. అడుగుతున్నప్పుడు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ஒரு மாதிரி in front of my eyes he just transformed within few seconds, maybe it took 3 seconds. He transformed himself into that character. He just transformed as that character. He just been that character within few seconds. To witness that, even movie lo చూస్తున్నది కన్నా పక్కన చూస్తున్నప్పుడు I witnessed a wonder there. ఫెంటాస్టిక్ యాక్టర్ అండి ఆయన. ఇండియాకి, మనకి, మన అందరికి, మన సౌత్ ఇండియన్ అందరికి ఈస్ అ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అండి. సో డెఫినెట్లీ ఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అది నాకు చాలా చాలా హ్యాపీగా నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. రియలీ ఎవ్రీబడి లవ్స్ ద జాబ్. ఎవ్రీబడి ప్రేమతో పనిచేస్తున్నాం. ఎందుకంటే మన జనాల్ని సంతోషపడాలి, జనాల్ని మనం మంచిగా హార్ట్ నుంచి ఒక పని చేసి ఆ మూవీని పెద్దగా తీసుకురావాలని అందరూ కోరుకుంటూ పనిచేస్తున్నాం. దేవుడు ఈ మూవీకి కూడా తప్పకుండా పెద్ద హిట్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. హెచ్ఆర్ పిక్చర్స్ రియా సుబ్బు గారు, రియా శిబు, ఆయన ప్రొడ్యూసర్ గారు డాక్టరు, ఆయనే అన్ని కోఆర్డినేషన్ జరుగుతుంది. అక్కడ ప్రొడ్యూసర్ గారు శిబు గారు ఒక మంచి మనిషి. ఆయన కూడా చాలా ప్రేమతోనే పనిచేస్తారు. డైరెక్టర్ గారికి ఏం కావాలి. అక్కడ మధురైలో షూటింగ్ జరిగింది. ఇక్కడ రాజమండ్రిలో అక్కడ మధురై ఉంది, ఆ మధురైలో షూటింగ్ జరిగింది. సో అక్కడ చాలా వర్షం, సార్ చెప్పినట్టు చాలా వర్షం. ఆయన 15 days మనం అక్కడే ఉండిపోయి అది ఎంత లాస్ అయినా తప్పకుండా అది ఫినిష్ చేసి రండి, అందు 3 దెబ్బలు చేయకూడదు అని కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి డైరెక్టర్ గారికి ఏం కావాలో అది ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అయినా కూడా నో ప్రాబ్లం అని చెప్పి సపోర్ట్ ఇచ్చి ప్రేమతోనే పని చేశారు. ఒక జాతర ఎపిసోడ్ ఉంది, అదన్నీ బ్రహ్మాండంగా జరిగింది. మంచి సాంగ్స్, జీవి ప్రకాష్ గారు బ్రహ్మాండంగా. అది ఈ సాంగ్స్ ని తమిళ్ కూడా విన్నాను, తమిళ మంచిగా ఉంటుంది, తెలుగు అదే నేను విక్రమ్ గారు తెలుగు ఆల్సో సౌండ్స్ గ్రేట్ నో అప్పుడే మనం మాట్లాడాం. భారతియార్ అని ఒక పోయిట్ ఉన్నారు ఇక్కడ సిరిసిరి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉండేవారు, శ్రీశ్రీ గారు అక్కడ భారతియార్ ఉన్నారు కదా. ఆయన చెప్తారు సుందర తెలుగు లాంగ్వేజ్ ని అంటే చెప్తున్నప్పుడు
సుందర తెలుగు అంటారు. సుందరం అంటే బ్యూటీ. అంత అందమైన తెలుగు అని అండర్లైన్ చేశారు. సో అంత సుందర తెలుగులో కూడా ఈ సాంగ్ వినడానికి ఇంకా హ్యాపీగా ఉంటుంది. 27th మార్చ్ 27th మూవీ వస్తుంది, తప్పకుండా చూడండి. మన మన సార్ పృథ్వీ గారు డెఫినెట్ గా పృథ్వీ గారు నాకు చాలా మంచి స్నేహం కుదురుతుంది, జరిగింది. సో డెఫినెట్లీ